పసివాడై మెరిసాడే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే. మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. పడి నవ్వుతుండగా ప్రతిరోజు
రిటైర్ అవుతున్నప్పటికీ ఆయన వెలిగించే జ్ఞానదీపం ఎప్పటికీ ఆయనకు ఆయన చేతిలో బాగా తరతరాలకు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించుకునే ముందు ప్రార్థనా దీపంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नम् अरविन्ददलायताक्षं रामं నిశాచర వినాశకరం నమః. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభిద్దాం. మేడం గారు ఈ సెక్షన్ నుంచి అను వ్యూహిత గ్రూప్ ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఆ పాట కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎవరు అమ్మాయి జల్లో జరేది ఎల్లా పూలమ్మ పిల్లా పూరేడు పూరే మారాడి పీరే చారేడు చెప్పలే వరుణ్ వరుణ్ ఎక్కడ ఉన్నారు? రావాలి. 10th క్లాస్ ఇచ్చారు వరుణ్ 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 ఎంపీఏ వరుణ్ నాది పువ్వలే పల్లెరు కాయ సూపుల్లా సిక్కి అల్లాడినానే సే పల్లా పసిడి పచ్చాని అరసే పుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కొట్టల రంగ బిట్టేలా నీ నాడన రంగు నింపాలా మళ్ళీ అందాల సిగ్గు మళ్ళీ గతాలు మీద జల్లి నన్ను చివసిని నమ్మని పువ్వలే పులమ్మ పిల్ల అమ్మాయి
Praveen P.G. Vishnu Remix. Praveen Vishnu. Praveen Vishnu. మనసు నాది చిన్నగా పోతుంటావో చూడగా పోతుంటావో ఇంట్లో చిన్న దాన్ని నేను చిత్రాల నాన్నతో చిన్నలు చూస్తుంటావో చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడగా పోతుంటావో ఇంట్లో చిన్న దాన్ని నేను చిత్రాల నాన్నతో చిన్నలు చూపిస్తావో పిల్లగా ఎక్కడేసి చూడగా పోతుంటావో జ్ఞానగా పోతుంటావో పిల్లగా ఎక్కడేసి చూడగా పోతుంటావో
కూర్చొని మాట్లాడండి. నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పదా ఒక పట్టు పట్టేద్దాం. అట్టగంటావా? ఫ్రమ్ 6th A సెక్షన్ నుంచి చుట్టూ పక్క ఏ గోడలు అట్టలేని వాడలు ముద్దుగున్నాయి హత్తుకున్నాయి మనసుతోనే ఆడలు సోటమని గిర్ర 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 గింగిరాగిరే సర 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 బంగరాగిరే సర 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 సుత్తు తిరిగే అందాల భూమి సూర్యుడు గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే చర 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 ఎగిరిపోలే వయంటూ రాయి వడిసోలా సెవెంత్ సి సెక్షన్ నుంచి పెన్నమ్మ గ్రూప్ ఎక్కడ
జరిపేటప్పుడు ఇచ్చేటటువంటి ఆ పాటను మళ్ళీ ఒకసారి కోరుకుంటా ఉన్నాం. నెక్స్ట్ ఈశ్వర్ సార్ని అభిమానిస్తూ 7th C సెక్షన్ నుంచి ఇప్పటి వరకు డాన్స్ లో చూశారు. ఎప్పుడో ఎక్కడో పుడతారు, నూటికో కోటికో ఒక్కరు. ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు, ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతి ఆడల కన్నారు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతి నీతిగా నిలిపాడు. శాంతి ఇంకెందరో మీలో ఉన్నారు, మా దేవుడు మీరే మాస్టర్, మా దేవుడు మీరే మాస్టర్. నూటికో కోటికో యువనేత, దుఃఖలు మారే గుండెల్లో గాంధీజీ మీలో మిగిలాడు. ఈ నవతకు నేతాజీ మీలో రగిలాడు. అందరూ దేశానికి మీరే హారతులు, నూటికో కోటికో ఒక్కరు, అది ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో పుడతారు, అది మీరే మీరే మాస్టర్, మా దేవుడు మీరే ఈశ్వాస. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే ఈశ్వాస. చక్కగా ఆట డెడికేట్ చేసేదానికి ప్రత్యేకమైన అభినందనలు చూడడానికి ఇప్పుడు రఘుకుల పిలక అంటే ఒక కోలాటం ప్రదర్శించారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆఖరిగా ఆ దేవదేవుడిని కొలుసుకుంటూ తిరుమల తిరుపతిలో అంటే మన పాఠశాల విద్యార్థులు కోలాటం చేయడానికి మీ ముందుకు వస్తున్నారు. తిరుపతిలో
హెచ్ఎం సార్ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయుల వారిని అలాగే సీనియర్ విశ్రాంతి ఉపాధ్యాయులు శ్రీ ఎంఎస్ఆర్కే ప్రసాద్ గారిని ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ అప్పలేశ్వర్ గారిని విద్యార్థులందరూ నిశ్శబ్దం పాటించాలి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం మొగల్తూరు హై స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి శ్రీ రవిశంకర్ సర్కార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే తదుపరి టీవీ తోడి హెచ్ఎస్ నీటికుప్ప హెచ్ఎం గారు అయినటువంటి ఏ మురళీధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. తదుపరి జెడ్పీహెచ్ఎస్ జగన్నాథపురం స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి ఎన్ రామకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. సేరేపాలెం హెచ్ఎం గారు అయినటువంటి శ్రీ దుర్గా ప్రసాద్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే పాతపాడు జెడ్పీహెచ్ఎస్ పాతపాడు ఎఫ్ఏసి అయినటువంటి కె బెనర్జీరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం.
అలాగే సీనియర్ విశ్రాంతి ఉపాధ్యాయులు శ్రీ ఎంఎస్ఆర్కే ప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈశ్వరుడు సార్ యొక్క బంధుగణంలో ఉన్న ముఖ్య అతిథులైనటువంటి శ్రీ జిఎన్విఎస్ గుప్తా గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహణకి ముఖ్య కారకులైనటువంటి శ్రీ అప్పన ఈశ్వరుడు గారిని సతీ సమేతంగా వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ అప్పన ఈశ్వరుడు గారిని సభకు నమస్కారం. ఈరోజు అప్పన్న ఈశ్వరుడు గారు మరి 35 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ప్రాథమిక పాఠశాలలో అలాగే హై స్కూల్లో ఆయన సేవలు అందించారు. సార్ రిటైర్మెంట్ అనేది యాక్చువల్గా ఏప్రిల్ 30 రిటైర్మెంటు. సరే అప్పటికి విద్యార్థులు ఎవరు ఉండరు కనుక ఈరోజే రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్నారు. మరి ఈరోజు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ స్కూల్లో నాకు ఏ అవసరమైనా కూడా ఈశ్వరుడు గారు ఎక్కడున్నాడు ఈశ్వరుడు మాస్టర్ అంటే పాపం గమ్ముని పలికి ఏది అయినా ఆయన భుజాల మీద వేసుకుని ఈ పాఠశాల నేను వచ్చిన 3 సంవత్సరాల్లో ఆయన అన్నీ కూడా సక్రమంగా విధి నిర్వహణలో విసుక్కోకుండా గర్వాన్ని ఈశ్వరుడు కంఠంలో దాచుకున్నట్టు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పాపం ఆయనే అన్నీ మేదేసుకుని చేసేవాడు. చాలా సహనశీలి. మరి విద్యాశాఖకు వారి యొక్క సేవలు చాలా అభినందనలు. నేను చాలామంది ఉపాధ్యాయులు చూస్తుంటాను. ఆయన దగ్గర నేర్చుకుంటే ఈ 3 సంవత్సరాలు కాదు, నాకు సుమారుగా ఆయన 30 సంవత్సరాలుగా తెలుసున్నా కూడా మరి ఆయన దగ్గర ఏమీ నేర్చుకోలేకపోయాను. నా ఎదుడుకు నా కంగారు నాకు ఉంది, కానీ ఆయనకున్న సహనం కానీ సమయస్ఫూర్తి కానీ అవన్నీ కూడా మనం అంత కంగారుగా మాట్లాడినా ఆయన చాలా చక్కటి సమాధానం చెప్తాడు. అది మరి ఆయనకి అన్నతో పెట్టిన విద్య. మరి ఈరోజు మాకు కొంచెం బాధగా ఉంది. అయినా మరి రిటైర్మెంట్ గతంలో అయితే నేను ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో ఇదే వేదిక మీద రిటైర్ అయిన వాళ్ళు కంప్లైంట్ పెట్టుకున్నారు. నేను చాలామందిని చూశాను. టీచర్స్, హైయర్ గ్రేడ్ టీచర్స్, లోయర్ గ్రేడ్ టీచర్స్, వాళ్ళందరూ కూడా ఈరోజు రిటైర్ అయిపోతే ఎలాగండి రేపు నుంచి జీతం తగ్గిపోతున్నాను. ఈరోజు అలా కాదు. ఎప్పుడు ఈ సర్వీస్ నుంచి ముందు ఇంటికి వెళ్ళిపోతే అంత హ్యాపీగా ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మరి మా స్థాయిలో ఈ చిరు సత్కారాన్ని, ఈ సన్మానాన్ని మేము ఆయనకి ఏర్పాటు చేసాం. కాబట్టి ఈరోజు ఎంత బాధగా ఉన్నప్పటికీ కూడా మాకు మరి ఈ విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాం. మరి ఆయన యొక్క మిగతా శాశ్వత జీవితం అంతా కూడా ఆరోగ్యాలతో చక్కగా మరి ఇంకొక అబ్బాయి కూడా పెళ్లి చేసి ఆ మనల్ని కూడా ఎత్తుకుని చక్కగా ఉండాలని చెప్పి మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీకు మాకు మనకి అందరికీ కూడా గురువే ఆదిదేవి. ఇలాంటి ఈ గురువు స్థానంలో సుమారుగా 30 సంవత్సరాలు పెంచి పనిచేసేటువంటి అప్పనేశ్వరి గారు ఈరోజు పర్యటన చేస్తున్నారు. అంటే ఈరోజుకి ఈ నెల చివరి రోజు 30 తారీఖు. మరి ఈ సందర్భంగా ముందుగా వారి ఇంటికి దంపతులకు కూడా శుభాకాంక్షలు. మరి ఇవాళ ఉపాధ్యాయుడు అంటే ఒక సంతృప్తి. 8 సంవత్సరాలు పనిచేస్తే సంతృప్తి వచ్చేటువంటి ఉద్యోగం ఏదైనా అంటే ఉపాధ్యాయుడికి. ప్రతి మిగతా అన్ని ఉద్యోగస్తులు కూడా రిటైర్మెంట్ కూడా అసంతృప్తిగానే రిటైర్ అవుతారు. కానీ ఎందుకంటే తాను చదువు నేర్పిన విద్యార్థుల యొక్క ఆనందోత్సాహాల మధ్య
మరి పదవి విరమణ చేయడం అనేటువంటిది కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే సాధ్యం. అంతేకాదు ఈ ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు మరి పదవి విరమణ చేసినా తన దగ్గర చదివినటువంటి పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు అయ్యి వివిధ రంగాల్లో స్థిరపడిన తర్వాత కూడా ఎక్కడైనా కనబడి మాస్టర్ మీ దగ్గర మేము చదువుకున్నాము, మీరు ఇలా ఉన్నా అభివృద్ధి చెందామంటే ఆ యొక్క కలిగేటువంటి ఆ సంతృప్తికి ఏదీ సాధ్యపడదు. కాబట్టి అలాంటి సంతృప్తి ఇచ్చేటువంటి వృత్తి ఉపాధ్యాయుడు. ఇలాంటి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నటువంటి ఈశ్వరుడు గారు మరి గురించి ప్రత్యేకించి మన ప్రధానోపాధ్యాయులు రేఖ మాత్రమే చెప్పారు అందరూ. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది ఈశ్వరుడు అంటే బాలాశంకరుడు. ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరిస్తాడు. ఉపాధ్యాయుడు ఉండవలసిన లక్షణం అదే, చిరునవ్వు, ఓర్పు, ఆదరణ, ఆప్యాయత ఇవన్నీ ఉంటేనే ఉపాధ్యాయ రంగంలో ఉపాధ్యాయుడిగా మనగలడు. మరి కాబట్టి అలాంటి అన్ని లక్షణాలు కలిగినటువంటి మరి ఉపాధ్యాయుడు లక్షణాలు కలిగినటువంటి ఉపాధ్యాయుడు మన ఈశ్వరుడు గారు. నాకు ఇంచుమించుగా ఆయన పేరుపాలెంలో దీనిలో పనిచేసినప్పటికీ నాకు బాగా పరిచయం. మరి అప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు కూడా ఈ మొహంలో ఎవరు కనపడ్డా సరే నవ్వుతూనే దగ్గరికి వచ్చి పలకరిస్తారు. ఒకవేళ మనం చూడకపోయినా ఎవరైనా మాస్టర్ దగ్గర నుంచి పలకరించేటువంటి మంచి స్వభావం కలిగిన వ్యక్తి. మరి ఇవాళ ఉపాధ్యాయుడు ఇందాక మన హెడ్ మాస్టర్ చెప్పారు, గతంలో ఎవరైనా ఉపాధ్యాయుడు రిటైర్ అయితే, ఎందుకంటే ఆనాడు పెన్షన్లు లేవు, రిటైర్ అయిన తర్వాత ఏదో ఆనటువంటి జీతాల్లో కుటుంబాన్ని ఎత్తుకొచ్చి బాధ్యత తీరక అయ్యో ఈరోజు పదవిరమణ చేస్తున్నాను, రేపు నా యొక్క భవిష్యత్ ఏమిటి, నా కుటుంబం యొక్క భవిష్యత్ ఏమిటి అనేటువంటి బాధతో ఉంటూ తర్వాత ఇక్కడ ఆనాడు సెంటర్ క్లాస్ ఉంది, ఇక్కడికి వచ్చి అయ్యా నేను రిటైర్ అయిపోయాను కాబట్టి నా యొక్క కుటుంబం మనగడికి ఏదైనా మీకు సాయం చేయమంటే ఆ సెంటర్ క్లాస్ ఉపాధ్యాయులంతా కూడా తలా ₹2 ₹3 ఇచ్చి ఆ ఉపాధ్యాయుడి విశ్రాంతి ఉపాధ్యాయుడిని పంపిస్తున్నటువంటి సందర్భాలు అనేకం చూసాం. ఆ తర్వాత మరి మన యొక్క ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు చేసి సాధించి ఇవాళ మరి మంచి మిగతా ఉపాధ్యాయ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల కంటే కూడా మరి మంచి జీతాలతోటి పదవి విరమణ చేస్తున్నాం. ఇటీవల కాలంలో మనం అనుకున్నాం మనం చాలా హక్కులు సాధించుకున్నాం, ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు చేసి మరి చాలా రిటైర్ అయిపోయిన తర్వాత మనకి భవిష్యత్తులో మనం అనేక ప్రణాళికలు వేసుకుంటాం. పదవి విరమణ చేసిన తర్వాత మరి మనం ఈ వచ్చేటువంటి ఆ యొక్క బెనిఫిట్స్ తోటి ఈ కార్యక్రమాలు చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి అనేటువంటిది అనుకుంటూ ఉంటాం. మరి ఇటీవల కాలంలో ఏమైందంటే కేవలం పెన్షన్ తప్పితే ఏమీ రానటువంటి పరిస్థితి గత 5-6 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టుకున్నారు, కేవలం బతకడానికి మాత్రం ఇచ్చారు కానీ మనకి రావాల్సిన ఎక్కువ అమౌంట్లన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉండిపోయింది. దానికి సమాధానం చెప్పేవాడు ఎవరు లేదు. ఎందుకంటే కనీసం వాతావరణ శాఖ అయినా వర్షం ఎప్పుడు పడుతుందో చెప్తుంది, కానీ మనకు రావాల్సినటువంటి పదవి విరమణ చేసిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి చెప్పలేని పరిస్థితుల్లో మరి అయోమయంగా గడిపినటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రాట్యుటీ కానీ, కమ్యూనికేషన్ కానీ, రెవెన్యూ కానీ ఇలాంటివి ఏమీ రాకపోతే కేవలం పెన్షన్తో ఉంటే పదవి విరమణ చేసే నాటికి కొంతమందికి అప్పులు ఉండొచ్చు, కొంతమందికి వేరే వేరే ఆలోచనలు ఉండొచ్చు. అవన్నీ కూడా ఏమీ కూడా తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి నేటికి మరి ఈ పరిస్థితుల్లో మరి ఇటీవల కాలంలో ఎంతో చేయగలం మనం. విద్యార్థులు ఎవరైనా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మన పాఠశాల పంపిస్తారా? ఎందుకు పంపుతారు? పంపరు. ప్రభుత్వ పాఠశాల ఇచ్చేటువంటి సౌకర్యాలన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలకు ఇస్తున్నప్పుడు మన పాఠశాలకు ఎందుకు వస్తారు? ఇది ఈ ప్రభుత్వ అధినేతలు గమనించాలి, ఆలోచించాలి. అసలు మన ప్రభుత్వం అంటే క్రమంగా ఇది పొమ్మనకుండా పొగబెట్టేట్టు అన్నమాట. అంటే పాఠశాల వాళ్ళు మూసేది కానీ మూతపడే పరిస్థితి వాళ్ళు కల్పిస్తున్నారు. ఇది ఇవాళ ప్రాథమిక పాఠశాల నుంచి నెమ్మదిగా ఉన్నత పాఠశాలకు కూడా ఈ యొక్క వైరస్ అనేటువంటి సోకుతూ ఉంది. దీన్ని నివారించడం కోసం కేవలం మనం ఉపాధ్యాయులుగా మనం ప్రజల్లోకి వెళ్ళి చెప్పినా మన యొక్క వాదన వాళ్ళు వినిపించుకునే పరిస్థితుల్లో కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇవాళ ఎందుకంటే ప్రధానంగా ఇవాళ విషయం ఏంటంటే మన ఈ గోళాశంకరుడు యొక్క పదవి విరమణ వారికి సంబంధించి చూస్తే ఇవాళ ఇబ్బంది లేదు. మొదటి నుంచి కూడా ఆయన అన్ని రకాలు కూడా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా అన్నింటిలో కూడా క్రమశిక్షణ కలిగిన వ్యక్తే. ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి 2 పిల్లలు
మొదటి అబ్బాయి పెళ్లి చేశారు, రెండో అబ్బాయి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరు కలిసి చేస్తే రెడీగానే ఉన్నాడు అబ్బాయి, వినదే ఆలస్యం. కాబట్టి ఆ రకంగా ఆయన కూడా ఉపాధ్యాయ వృత్తికి మరి సంపూర్ణంగా న్యాయం చేసేటువంటి ఇది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన యొక్క భావి జీవితం ఆనందంతో గడవాలని, మరి వివాహం చేస్తే ఇద్దరు పిల్లల యొక్క సంతానంతో కూడా మనవరాలతో ఆడుకుంటూ మరి సుఖ సంతోషాలతో కొనసాగించాలని కోరుకుంటూ మరి మరొక మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలకు, వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు, నాతోటి అంటే నేను ఇంకా ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను, ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. నాకు తెలిసినటువంటి నా మిత్రుడు అప్పని ఈశ్వరుడు గారు, అంటే ఆయన కోసం మీకు ఒకవైపు తెలుసు నాణ్యానికి, రెండో వైపు తెలియదు. అప్పని ఈశ్వరుడు గారు అంటే ఒక టీచర్ అనుకుంటారు, ఆయన టీచర్ కాదు, ఆయనకి వృత్తి టీచర్. రెండో వృత్తి అదే ప్రవృత్తి, ప్రముఖ వడ్డీ వ్యాపారవేత్త, ఇది గ్రేట్ ఫైనాన్సర్ మొగల్తూరు మండలానికి. ఆయనకి నాకంటే ముందుగా జాబ్ వచ్చింది. నాకు జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్లో మీరు డిఈడి అసోసియేషన్ నేను నర్సాపూర్లో చేసిన ఎల్పిజల్ హై స్కూల్లో, నేను కూడా బీఈడి అసోసియేషన్లో మెంబర్ని. ఆ విధంగా నాకు మొగల్తూరులో జాబ్ రాకముందు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ప్రతిభా స్కూలు. అప్పని ఈశ్వరుడు గారు అని తెలుసు, అంతవరకు నేను పరిచయం లేదు. తర్వాత నా జాబ్ వచ్చిన తర్వాత అసోసియేషన్ ద్వారా మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. నేను ఆ రోజు నుంచి కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మాకు జీతం వస్తే దాన్ని మళ్ళీ ఇంకో అంత అప్పులు చేసి జలతో చేసేవాడు. ఈయన మాత్రం తను వచ్చిన జీతంలో 400 ఖర్చు పెట్టుకుని మిగిలిన జాగ్రత్త పెట్టేవాడు. అంటే రూపాయిని పాపాలాగా పోషించాడు ఆయన, అది మల్టిపుల్ అయింది. మాకు జాబ్ వచ్చిన కొత్తల్లో ఏ బ్యాంకు కూడా పర్సనల్ లోన్ ఇచ్చేవి కాదు. ఒక లోన్ కావాలని చెప్పి మేము బ్యాంక్కి వెళ్తే 10 సార్లు 20 సార్లు తిరిగినా సరే తిప్పించుకుని సారీ సార్ అని చెప్పారు సింపుల్గా. మొగల్తూరులో ఒక ఏటీఎం ఉండేది, నర్సాపూర్లో ఒక ఏటీఎం ఉండేది. ఆ నర్సాపూర్లో ఉండే ఏటీఎం ఎవరంటే ఆయన మిత్రుడు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ పెన్నిశ్వర రామరాజు గారు. ఇక్కడ మొగల్తూరులో ఉన్న ఏటీఎం కోసం చెప్పాను కదా, అప్పని ఈశ్వరుడు గారు. వీళ్ళంతా ఆయన నర్సాపూర్కి వడ్డీ వ్యాపార వ్యవస్థ, ఈయన మొగల్తూరుకి వడ్డీ వ్యాపార వ్యవస్థ. ఈయన దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఏటీఎంకి వెళ్ళాం, కార్డు ఇన్సర్ట్ చేసాం. కార్డు ఇన్సర్ట్ చేస్తే నో క్యాష్. మరి నెక్స్ట్ ఏం చేస్తాం మనం? నెక్స్ట్ ఏటీఎంకి వెళ్తాం మనం. అప్పుడు ఏం చేసేవాళ్ళం? మొగల్తూరు వచ్చేవాళ్ళం, ఇక్కడ క్యాష్ దొరికేది. ఇన్స్టెంట్గా మన అప్లికేషన్ పెట్టి లోన్కి బ్యాంక్ చుట్టూ బచ్చాలు తిరిగినా కూడా రానటువంటి పరిస్థితి. వెళ్ళి తలుపు కొట్టి, ఈశ్వరుడు గారు రేపు మా అబ్బాయి ఫీజు కట్టాలి, రేపొద్దున లేకపోతే హాస్పిటల్ బిల్లు కట్టాలి, నాకు ఒక 50,000 కావాలి అంటే 25,000 కావాలి. అప్పట్లో ఇదే ఎక్కువ, ఎందుకంటే మాకు వచ్చిన స్టార్టింగ్లో జీతాలు 3,000 4,000. ఆ విధంగా మా ఉపాధ్యాయ మిత్రుల్లో, మొగల్తూరు మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల్లో 50% ఈయన ఖాతాదారులే. అవునా కదా? నమస్కారు చెప్పండి గట్టిగా. అవును సార్. రిమైనింగ్ అంతా వీళ్ళిద్దరు చెప్పాను కదా, మంచి దోస్తులు. వీళ్ళిద్దరికి కలిపి 1989లో జాబులు వచ్చాయి. ఈయన నర్సాపూర్లో ఉన్నవాడు, ఆయన మొగల్తూరు పనిచేసుకున్నారు రాజ్యాన్ని. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే క్షణాల్లో ఫైనాన్స్ ఏర్పాటు చేసేవారు. ఆ విధంగా ఈశ్వరుడు గారు ఆ రూపాయిని ఎంతో పాపంలాగా చూసుకుంటూ జాగ్రత్త చేసి 10 మందికి ఉపయోగపడ్డాడు. అది వ్యాపారం అనేది కాదు, ఎవరికి అవసరం అయితే కనుక అవసరాన్ని క్షణాల్లో తీర్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈ విధంగా ఆయన మనం అందరం కూడా అభినందించాలి. ప్లీజ్ గివ్ ఇట్ బిగ్ హ్యాండ్. మాకు జనరల్గా ప్రతి మనిషికి కూడా ఎవడో ఒకటి శత్రువు ఉంటాడు కదా. మనం అందరికీ మంచి వాళ్ళం కాలేము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ పెళ్లి కొడుకు మాత్రం ఆ జాత శత్రువు. ఆయనకి శత్రువులు అంటూ ఎవరూ లేరు.
అన్న నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఉంటే చెప్పు, చూసుకున్నాం. ఎవరిని కూడా ఇతరులను నొప్పించకుండా, తాను బాధపడకుండా మంచిగా వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి. మరి ఈ రోజున 10,000 పొందుతున్నాడైనా ఈ మిగిలినటువంటి శాశ్వత జీవితాన్ని నేను చెప్పా, ఒక సజెషన్ ఇచ్చాను. మంచి ఇల్లు కట్టావు, ఎదురు 2 షాపులు ఉన్నాయి. ఒక షాపు నువ్వు ఫైనాన్షియల్ ఈశ్వర ఫైనాన్స్ అని చెప్పి, లేకపోతే వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఒక ఫైనాన్స్ షాప్ పెట్టు. తక్కువ వడ్డీకి ఆపదలు ఉన్నటువంటి వాళ్ళకి ఫైనాన్స్ చేయి. నాకు తెలిసి ఆయన ఇచ్చిన డబ్బుల్లో మేబీ 90% ఖచ్చితంగా కలెక్ట్ అయిపోయి ఉంటాయి. రానటువంటి భాగ్యం అంటే ఇవ్వలేదు. ఎందుకంటే ఎందుకు ఎక్కడతారు? అవసరాన్ని తీసుకున్నారు, ఆపదలో ఆదుకున్నాడు. అదేవిధంగా ఆయనకి రిటర్న్స్ కూడా అలాగే వచ్చి ఉంటాయి. మరి ఈ సందర్భంగా ఆయన యొక్క ప్రవృత్తి కోసం చెప్పాను ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాయ నమః. జాతస్య మరణం ధ్రువం, ఉద్యోగస్య పదవీ విరమణ ధ్రువం. పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఏదో ఒక రోజు మరణించాలి. ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి ప్రతి ఉద్యోగి కూడా విధిగా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ఏదో ఒక సంవత్సరంలో 58 అన్నారు, 60, 62 ఏదో సంవత్సరంలో పదవీ విరమణ చేయవలసిన అవసరం ఉంది. మనకి ఇప్పుడు ఉపాధ్యాయుని స్థితిగతుల గురించి మన ప్రసాద్ మాస్టర్ చాలా చక్కగా వివరించి చెప్పారు. మళ్ళీ పదే చరిత్ర శరణం. నాకంటా ముందు రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుల జీవన విధానం ప్రసాద్ గారు కూడా నాకు సమకాలీకులే. మేమందరం చూసాం. మాకంటా ముందు రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుల జీవన పరిస్థితి చూసాం. చందాలు వేసుకుని కుటుంబ సమస్యలకి ఆదుకోవాల్సిన పరిస్థితులు ఆనాడు ఉండేవి. తర్వాత మా తరం అలాంటి బాధలు లేవు. ముందు తరానికి అస్సలు ఏమీ లేవు. కాబట్టి ఈ రోజున పదవీ విరమణ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఈశ్వరుడి గారే కాదు, ఎవరైనా సరే సంతోషకరమైనటువంటి జీవితాన్ని, సుఖవంతమైనటువంటి జీవితాన్ని, వారి చేతిలో ఉన్నటువంటి శాంతిమయమైనటువంటి జీవితాన్ని అందిపుచ్చుకుని ఆ శాంతిని కుటుంబానికి, సమాజానికి అందిస్తూ తమ ఆర్థిక పరిస్థితులను I request our beloved HMO Sere Pranav, please come on up to the dais. Durga Prasad garu, please welcome. సర్వపల్లి పాఠశాల నుంచి విచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. మాట్లాడాలి. ఇలా మాట్లాడుకుంటూ వెళితే చాలా విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మన ప్రీతం మిత్రులు రామరాజు గారికి, మరి పెద్దలు పూజ్యులు ఎంఎస్ఆర్కే ప్రసాద్ గారికి, మరి సన్మానాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈశ్వరుడు దంపతులు ఇరువురికి, వేదిక మీద ఉన్న మా ప్రధానోపాధ్యాయులు, మరి తదితర పెద్దలందరికీ, మా సోషల్ సార్ ఉన్నారు ఇక్కడ. మరి చాలా కాలాతీతమైంది. మరి ఫణి గారు ఈశ్వరుడు గారి యొక్క జీవితంలో 2 కోణాలను ఆవిష్కరించడం జరిగింది. ఒక కోణమేమో ప్రవృత్తి, వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి. ఆ ప్రవృత్తి గురించి ఎక్కువసేపు ఫణి గారు మాట్లాడారు. అంటే అది కూడా ఒక సమాజ సేవ అనేటువంటి దృక్పథంతో ఆ విషయాలు తెలియజేశారు. అయితే ఈశ్వర్ గారు నాకు పర్సనల్గా తెలియదు, రాధాకృష్ణ ద్వారా మరి మిత్రుడు వచ్చాడో రాలో తెలియదు. ఆచంట రాధాకృష్ణ పాటపాడు హై స్కూల్ అసిస్టెంట్ చేస్తాడు, నా క్లాస్మేట్, నా ఫ్రెండ్. తన ద్వారా ఈశ్వర్ గారు పరిచయం అంతకుముందే. మరి ఈ మండలం వచ్చిన తర్వాత నెంబర్ 2 స్కూల్లో అలాగే సేరిపాలెంలో ఎక్కువగా చేసినట్టుగా మరి సార్ చెప్పడం మాటను బట్టి నాకు అర్థమైంది. అయితే మొగల్తూరు ముత్యాలపల్లి హై స్కూల్కి రావడం అనేది మరి చాలా కష్టతరమైనటువంటి పని. అది ప్రమోషన్ వచ్చింది, చివరి అంకంలో ప్రమోషన్ వచ్చింది. ఇది పెద్ద స్కూల్, అదొక సోషల్ సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే సిలబస్ అవి మారిపోయి చాలా ఆ సోషల్ ప్రమోషన్ తీసుకోవడం కూడా కొంతమంది వెనకం చేసేటువంటి పరిస్థితి. మరి ఈవేళ ఈశ్వర్ గారు రిటైర్ అవుతున్నారంటే 2 పిల్లల్ని కూడా చక్కగా మరి ప్రయోజకులు చేసి చాలా ఆర్థిక క్రమశిక్షణతోటి
మరి తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ మరి నాకు తెలిసి రామరాజు గారి ద్వారా నేను చూసిన దాంట్లో మంచి ఈవెంట్ మేనేజర్గా మన ముచ్చాలపల్లి హై స్కూల్లో ఆయన వ్యవహరించినట్టుగా నాకు అర్థమైంది పరిస్థితులను బట్టి నేను చూసిన దాంట్లో. అంటే ఈ హై స్కూల్లో ఏ ఈవెంట్ జరిగినా అది కాంప్లెక్స్ కానీ ఇంకోటి కానీ ఆ ఈవెంట్ మేనేజర్ ఉంటారు, రిఫ్రెష్మెంట్స్ అరేంజ్ చేయటం అవన్నీ కూడా. మరి అటువంటి అన్నీ కూడా రామరాజు గారు చక్కగా ఆయనతో చేయించుకున్నటువంటి సందర్భం. మరి అలాగే ఈ స్కూల్లో మరి పాఠాలు చెప్పడానికి కూడా తనకి ఇచ్చినటువంటి ఉద్యోగ ధర్మంలో కూడా కొత్త కృషులు అయ్యారని చెప్పేసి మరి నేను నమ్ముతున్నాను. మరి ఈ మొగల్తూరు మండలంలో ఈశ్వర్ గారి పేరు ఎరగినటువంటి వ్యక్తి లేనంటంలో అతిశయోక్తి లేదు. మరి అటువంటి మరి దంపతులు ఇరువురు కూడా దేవుడు ఆయుష్కాలం ఇచ్చి మరి వాళ్ళ పిల్లల ప్రయోజనం చేసి మరి ప్రస్తుతం ఉపాధ్యాయులందరూ ఒకటే కోరుకుంటున్నారు, త్వరగా రిటైర్ అవ్వాలి. రామరాజు గారు కూడా కోరుకుంటారు కానీ తల వెంట్రుకలు తెల్లబడిపోయి ఆయన కూడా రిటైర్ అవ్వాలనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ ఏదో కొంతకాలం ఇచ్చింది కదా, సరే గాలి అలాగే వెళ్ళిపోతే టైం అయిపోతుంది సంవత్సరం. రామరాజు గారికి అలాగే మన సన్మాన గ్రహీతల కుటుంబస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన పెద్దలు, సభలో కూర్చున్న అతిథులు, హెడ్ మాస్టర్ రామరాజు గారు, సభాధ్యాయులు అందరూ రోజు. ఎందుకంటే మా నాన్నగారు తన విజయవంతమైన బోధనా ప్రస్థానాన్ని ముగించుకుని ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు విద్యార్థులు పాఠాలు చెప్పడం చూసే మేము పెరిగాం. క్రమశిక్షణ, నిజాయితీ, మానవతా విలువలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మాకు చిన్నప్పటి నుంచే తెలుసు. అదేవిధంగా మా నాన్నగారు గొప్ప టీచర్లా కాకుండా గొప్ప తండ్రిగా, ఉపాధ్యాయుడిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే ఇంటి వద్ద మాకు కావాల్సినవన్నీ చూస్తూ ప్రేమానురాగాలు అన్నీ అందించారు. విద్య గొప్ప ఆస్తిని మాకు నేర్పారు. అంతేకాకుండా మా నాన్నగారు ఎప్పుడూ విద్యార్థుల కోసం పడ్డ కష్టం, చూపిన అంకిత భావం ఈరోజు మా నాన్నగారికి ఆ గుర్తింపుని తెచ్చాయి. ఇప్పటి వరకు మా డాడీ స్కూల్ లైఫ్ని చూస్తూనే ఇంకా పెరిగారు. ఇంక ముందు మా కోసం, ఆయన ఆశయాల కోసం జీవించాలని కోరుకుంటున్నాం. పదవీ విరమణ తర్వాత కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, మా డాడీ జీవితంలో తదుపరి అధ్యాయం అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవటం నాకు చాలా సంతోషం. నా పేరు విజయలక్ష్మి, ఈశ్వరుడి గారి సాధారణచారిని. 30 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారికి మంచి భవిష్యత్తు చూపించి ఇంతమంది అభిమానాన్ని పొంది ఈరోజు ఇంత గొప్ప సత్కారాన్ని పొందడం భారీగా నాకు చాలా గర్వంగా ఉంది. తల్లిదండ్రులకు మంచి పొడుచుగా, భార్యను ప్రేమించే సంస్కారవంతుడిగా, పిల్లలకు ఉత్తమ మార్గాన్ని చూపించే తండ్రిగా, నిరంతరం విద్యార్థుల కోసం ఆలోచించే ఆదర్శ ఉపాధ్యాయుడిగా ఆయన పాత్ర చాలా గొప్పది. సమయపాలన కానీ, క్రమశిక్షణలో కానీ ఖచ్చితంగా ఉంటూ సహనాన్ని అణువణువున నింపుకున్న వ్యక్తిగా తోటి ఉపాధ్యాయులు స్ఫూర్తిగా నిలిచారు. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవిత భాగస్వామి కావటం, ఈ వారసులకు తల్లి కావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఆయుర ఆరోగ్యం. వచ్చిన మీటింగ్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ మా ఫాదర్ ఏదైతే ఉన్నదో 35 సంవత్సరాల సర్వీస్లో ప్రతి ఒక్కరికి మొగల్తూరులో కానీ లేకపోతే భీమవరంలో కానీ ప్రతి ఒక్క మాస్టర్కి తెలుసు. ఆయన ఎంత హెల్ప్ చేస్తారు అన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎంతోమంది విద్యార్థులకు కానీ లేకపోతే ఏ విధమైన హెల్ప్ కావాలన్నా లేకపోతే ఏం కావాలన్నా ఎట్టి పరిస్థితుల్లో ముందుంటారు. ఈవెన్ ఆయనకి తెలిసిన విషయం 10 మందితో ఎట్టి పరిస్థితుల్లో పంచుకుంటారు. అదైతే నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇన్నేళ్లలో తెలుసు. ఈవెన్ మేము చదువుకోవడంలో కానీ లేకపోతే మా జాబ్ విషయంలో కానీ ఏదైనా సజెషన్స్ ఇవ్వడంలో కానీ దాంట్లో కానీ ముందుంటారు ఎట్టి పరిస్థితి. ఈ లాస్ట్ 3 years ఏదైతే ఉన్నదో ముచ్చాలపల్లిలో స్కూల్లో చేయడం ఆయన అదృష్టం. కానీ అలా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు. ఆయనకి తెలియని విషయాలు కానీ లేకపోతే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎలా ఉంటాం కానీ అంతకుముందు నెంబర్ 1 స్కూల్ ఏదైతే ఉన్నదో హెడ్ మాస్టర్ కింద కూడా చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో ఇక్కడ బాగా ఉపయోగపడింది. ఇలాగే ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అలాగే సంతోషంగా ఉండాలని మీ అందరి సపోర్ట్ కలిసి 1983 నుండి కూడా కలిసి జీవించడం జరిగింది.
అక్కడ నర్సాపురం వైఎన్ కళాశాలలో డిగ్రీ చదివే రోజుల నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. మాతో పాటు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే విశ్వనాథరాజు గారు, ఇంకా బ్యాచ్ అంతా ఉంది. అలాగే డిగ్రీ అయిన తర్వాత కూడా బీఈడి కూడా కలిసి చేశాం కావల్లో, నేను ఈశ్వరుడు. అదేవిధంగా డిఎస్సి రాసాం 89లో డిఎస్సి రాసిన తర్వాత ఇద్దరికి కూడా ఒకేసారి పోస్టింగ్ వచ్చింది. తను మొదలతూరులో రెగ్యులర్గా జాయిన్ అయ్యాడు, నేను పాలకొల్లు మండలంలో రెగ్యులర్గా జాయిన్ అయ్యాడు. అంతకుముందు స్పెషల్ టీచర్గా పెనుమంటలు ఎక్కడ జాయిన్ అయ్యాడు. రెగ్యులర్ టీచర్గా మొగల్తూరు మండలంలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మా ఇద్దరికి చాలా సాన్నిహిత్యం, చాలా దగ్గర సంబంధం. అలాగే చిన్నాన్న గారు వేణు గారు ఉన్నారు, ఆయనతో కూడా చాలా పరిచయం మాకు. అలాగే ఫ్యామిలీతో కూడా చాలా పరిచయం. ఈ స్టూడెంట్కి 2 అబ్బాయిలు, అలాగే నాకు కూడా 2 అబ్బాయిలు. అలాగే ప్రతి దాంట్లోనూ కూడా మేమిద్దరం పోలికలు దగ్గరగా ఉంటూ ఉంటాయి. వాళ్ళ అత్తరు కాళ్ళ, మా అత్తరు పెదమీరు. అలాగా ప్రతి విషయంలోనూ ఇంచుమించుగా మా ఇద్దరు ప్రయాణం కలిసి 83 నుండి కూడా జరిగింది. నేను మొన్న 25 డిసెంబర్లో రిటైర్ కావడం జరిగింది. తను ఇప్పుడు రిటైర్ అవుతున్నాను. ఆ విధంగా మా ఇద్దరు జీవితంలో చాలా చాలా. ఈ సభ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా దీవెనలు తెలియజేస్తాను. ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ఇంత ఆప్యాయతగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాను. అలాగే మా కుటుంబం తరఫున స్నేహితులుగా వచ్చిన, బంధువులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూపిన కృతజ్ఞతని ఎప్పుడు మరవనని సభాముఖంగా తెలియజేసుకుంటూ పేరున ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు. మా మామయ్య గారు 35 years ఇక్కడ స్పెండ్ చేశారు. ఏదైనా ఒక కంపెనీలో మేము చేస్తే 5 ఏళ్ళు చేస్తాం, 10 ఏళ్ళు చేస్తాం. 35 years స్పెండ్ చేయడం అనేది ఇట్స్ లైఫ్ టైం అచీవ్మెంట్. ఆయన ఎన్నో నేర్చుకుంటారు, మీకు ఎన్నో నేర్చుకుంటారు. మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర నుంచి చాలా ఉంది. అండ్ ఇప్పుడు ఈ రోజుకి ఆయన చేసింది మీకు రేపొద్దున ఏ అచీవ్మెంట్కి కానీ ఎక్కువ ప్రాసెస్ అవ్వాలని కానీ ఆయన దగ్గర మీరు ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. అండ్ మోస్ట్లీ మీరందరూ కూడా ఆయన్ని డైరెక్ట్గా స్కూల్లోనే చూసుంటారు. నేను చాలా తక్కువగానే చూసుంటాను మీ అందరితో పోలిస్తే. మోస్ట్ ఆఫ్ ద టైం మీతోనే ఉంటారు. కానీ యాజ్ ఎ ఇంటికాడ కూడా ఆయన చూపించే ఎఫర్ట్, మార్నింగ్ ఇక్కడ రావడం, నైట్ ఇక్కడికి వెళ్ళడం, దీని తర్వాతే ఆయన నెక్స్ట్ వర్క్ చూసుకునేవారు. సో యాజ్ ఎ టీచర్గా కాదు, యాజ్ ఎ ఫ్రెండ్గా కూడా చూడండి. మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఆయన ఏ విధంగా హెల్ప్ అవుతారో కూడా మీరు సలహాలు తీసుకోవచ్చు. సో ఎప్పుడు ఏ టైం కుదిరినా కలుస్తూ ఉండండి. ఇన్ని రోజులు మీరు ఆయన ఇక్కడితో ఉన్నారు, ఇక్కడి నుంచి కూడా ఇంట్లో వెళ్ళి కలుస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. ఆయనకు కొంచెం ఒక ఎంజాయ్మెంట్ అవ్వండి. ఇప్పుడు దాకా ఇక్కడ ఇచ్చారు కదా, సతీ సమేతంగా ఆశీర్లు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రాసుకున్నాను నేను. ఆయన 15 విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాటల్లో మంచితనం, అవసరాలకు ముందుండు ఆపన్న హస్తం అందించుచుండు మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లలందరికీ స్నేహితుడు. తోటి ఉపాధ్యాయులకు మిత్రుడు, తన తోటి ఉపాధ్యాయుల హితము పలుకువాడు. మంచితనమున అల్ప సంతోషి నాతడు. పిలిచినంతన పలుకువాడు, కార్యక్రమములకు వలసినవి కూర్చువాడు. అంతలోనే అలక పొందువాడు. మాస్టారు అంటే మంచులా కరుగువాడు. అపర కుబేరుని తమ్ముడు అప్పన ఈశ్వర నామధేయుడు. ఎవడయ్యేవాడు ఇంకెవడు
गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు పెరిగి తమను చూస్తావని అమ్మాశించవచ్చు ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు నీ ఉన్నతి చూసి కన్నీళ్లతో దీవిస్తాడు బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే జాలి చేతులతనివి ఒక శిలను ప్రతిమగ చేసి ఒకే చోట ఆగిపోడు మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ అని ఘడియ ఘడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు బడి గౌతమ బుద్ధుడతడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి సెలవంటూ పలికే అపూర్వ పర్వమే ఉద్యోగ విరమణ దశాబ్దాల సుదీర్ఘ యాత్రకు ఎన్నెన్నో మలుపులు సాక్ష్యం అంకిత భావంతో సాగినాలు పెరుగని ప్రయాణం ఆఫీసు గడప దాటిన అనుబంధం మాత్రం వీడదు సహచరుల జ్ఞాపకాల సౌరభం ఎప్పటికి చెదరదు కర్తవ్య పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి సెలవంటూ పలికే అపూర్వ పర్వమే ఉద్యోగ విరమణ
చేరిన ఓ ఉద్యోగి స్వేచ్ఛా గీతం పాడే శుభవేళే ఉద్యోగ విరమణ గత స్మృతులు తోడుగా రేపటి ఆశలు వెలుగుగా కొత్త అధ్యాయానికి స్వాగతం పలికే ఈ విశ్రాంతి రథం బాధ్యతల బాట మారిన స్వప్నాలకు సమయం దొరుకుతుంది కుటుంబం స్నేహితులతో ఆత్మీయ నవ్వులు పూరిస్తుంది కరవ్య పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి సెలవంటూ పలికే అపూర్వ పర్వమే ఈ ఉద్యోగ విరమణ అనుభవాల సారముతో జీవితాన్ని మలచుకున్న ఓ ఉద్యోగి సంవత్సరాల శ్రమకు సత్కార వేళే ఈ ఉద్యోగ విరమణ వేకువజాము పరుగు బాధ్యతల బరువైన అడుగు ఇకనైనా హాయిగా సేద తీరాలని కోరే ఈ విశ్రాంతి జీవితం అలారం మోతతో పరుగులు తీసే తొందర ఇక లేదు గడియారం ముళ్ళుతో పోటీ పడే అవసరం అస్సలు లేదు పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి సెలవంటూ పలికే అపూర్వ పర్వమే ఉద్యోగ విరమణ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడి
దైవం నీవే మా బడిలో మాస్టారు 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 మా మంచి మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు ఈశ్వర నీవే మాస్టారు బడి గుడిలో వెలసిన దైవం నీవేనంట మాస్టారు చదువుల తల్లికి సేవ చేయగా జన్మించితివా మాస్టారు చదువుల తల్లికి సేవ చేయగా జన్మించితివా మాస్టారు ప్రతి విద్యార్థి ఎదగాలంటూ కలలే కంటవు మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు 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 మా మంచి మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు తొలగిస్తావు అంధకారపు అజ్ఞానాన్ని మాస్టారు వెలిగిస్తావు అందరి మదిలో విజ్ఞానాన్ని మాస్టారు ఖురాను బైబిలు గీతాసారం ఒకటేనంటవు మాస్టారు ఖురాను బైబిలు గీతాసారం ఒకటేనంటవు మాస్టారు కులమేదైనా మతమేదైనా మనుషులమంటవు మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు 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 మా మంచి మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు మా జీవితాలలో వెలుగును నింపే దివ్యవు నీవే మాస్టారు మా ఆశయాలను ఆరనివ్వని చమురువు నీవే మాస్టారు మా ఎల్లరినీ క్రమశిక్షణతో నడిపే నాన్నవు మాస్టారు మా ఎల్లరినీ క్రమశిక్షణతో నడిపే నాన్నవు మాస్టారు మా అల్లరి నెలాగో భరిస్తావు మా అమ్మను మించి మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు 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 మా మంచి మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు మా భవితకు బాటలు వేసినావులే బోనమాలతో మాస్టారు విశ్వాన్నంతా చూపిస్తావు నల్ల బల్లపై మాస్టారు మాలో సృజనను బయటకు తీస్తావు ఆట పాటతో మాస్టారు మాలో సృజనను బయటకు తీస్తావు ఆట పాటతో మాస్టారు నీతి కథలతో పండిస్తావు విలువల పంటను మాస్టారు ఈ దేశ భవితను నిర్మిస్తావు తరగతి గదిలో మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు 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 మా మంచి మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు మా మంచి మాస్టారు మా మంచి మాస్టారు మా మంచి మాస్టారు.
ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించిన అలుపన్నదే అనిపించదే ఏ చోట ఆగిపోని యాత్రలో నిత్యము మనతో మనకే రణం ఎప్పుడు ఏదో కారణం గెలిచి తీరాలంటే లేకుంటే గడవదు ఏ నిమిషం మనసు బరువు ఎక్కించే కలవరం మరచిపోయేలా చేసే వరం పెదవులను ఏనాడు వదలననే చల్లని దరహాసం కొమ్మల్లో విరిసిన నవ్వై కొండల్లో కురిసిన నవ్వై మబ్బుల్లో మెరిసిన నవ్వై కిలకిలలే పువ్వుల హారాలై ఎన్నడో వెనకటి జన్మల రుణం తీర్చుకోవాలనిపించే తనం ఎవ్వరికి చుట్టాలై పుట్టామో అన్వేషిస్తుంటే కొత్తగా మనకే మన పరిచయం కలగజేస్తుందే ప్రతి అనుభవం ఎదురయ్యే ప్రతి మలుపు వినిపించే కథలను వింటుంటే సరిగా గమనించామంటే సత్యం కనిపెడతామిట్టే భూమి మీద మనతో పాటే నడయాడే జనులెవ్వరు అంటే ఏదో తీరుగా